నాగర్ కర్నూల్ దగ్గర ఆలయం దగ్గర జరిగినటువంటి దారుణం. నిద్ర చేయడానికి వచ్చినటువంటి ఆడపిల్ల పట్ల పైశాచికత్వం చేసినటువంటి వ్యవహారంలో దాదాపుగా దర్యాప్తు తేలుతోంది. అందులో ఒక ఏదో అవుట్సోర్సింగ్ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగం, లేకపోతే పాత ఉద్యోగం ఏదో పేరు చెప్తున్నారు, ఒక అతని పాత్ర కూడా ఉంది అన్నటువంటిది. ఫైనల్గా పోలీసులు అయితే నేరస్తులని పట్టుకునేటటువంటి పనిలో ఉన్నారు. నిందితుల తర్వాత నేరస్తులని నిరూపించే పనిలో. అన్నిటికంటే దారుణం ఏంటంటే భక్తురాలి పట్ల అక్కడ దోపిడీలు కూడా జరిగినట్టు. ఇంతకుముందు ఇట్లాగ వచ్చినటువంటి వాళ్ళని దోచుకున్న సంఘటనలు కూడా ఉన్నాయట. ఇప్పుడు కూడా దోపిడీ కూడా జరిగింది అని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి నగలు అది కూడా దోచుకున్నారని. చివరికి అత్యాచారాలు చేస్తున్న సందర్భంలో అమ్మాయి తట్టుకోలేని ఇబ్బంది పడుతుంటే మంచినీళ్ళు దాహం అని అడిగితే ఈ ఎదవలు, ఈ రాక్షసులు, ఈ నీచులు టాయిలెట్ పోశారు అన్నటువంటి మాట వెంటంటే కడుపు రగిలిపోతుంది. అట్లాంటి వాళ్ళని అదే కట్ చేసి పడేయాలా, కాల్చేతలు పడేసినా కూడా తప్పేమీ లేదు.